విధంగా నేను కూడా నా గార్డెన్ కాన్సెప్ట్స్తో నేను నా మొక్కలేసాను. ఇక్కడ ఉడతలు కూడా చాలా ఎక్కువ. నుంచొని మరీ చూస్తున్నావే, తెల్లారింది నీకు. మనం వెళ్ళిపో లోపలికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుహజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తా. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తా. మేము యుఎస్లో ఉంటున్నాము, ఇక్కడికి వచ్చి ఒక 2 years అవుతుంది. అండ్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే యుఎస్లో నా గార్డెన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ గార్డెన్ అంటే మీరు పెద్ద రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్లో నేను ఎన్నెన్ని వెరైటీస్ అండ్ ఏమేమి పెంచుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ తెలిసింది ఏంటంటే యుఎస్లో చాలా వరకు స్నో పడుతుందని తెలుసు కదా. అలాగే ఇక్కడ మా ప్లేస్లో 6 months మాత్రమే సమ్మర్ ఉంటుంది అండ్ 6 months వింటర్ ఉంటుందన్నమాట. ఈ 6 months సమ్మర్లో మాకు గార్డెనింగ్ అనేది ఒక ఫన్ యాక్టివిటీలా అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో చాలామందికి ఇక్కడ హాబీ కూడా ఉంటుంది. ఇక్కడ మొక్కలు పెంచుకోవాలి, ఆర్గానిక్గా మన మొక్కలు మనం పెంచుకొని వచ్చిన ప్రొడ్యూస్ మనమే తినాలి అన్న టైప్లో ఉంటారనమాట. సో అదేవిధంగా నేను కూడా నా గార్డెన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో నేను నా మొక్కలు వేసాను. సో అవి ఏమేమి మొక్కలు వేసాను, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. యుఎస్లో అందరికీ తెలిసిందే గ్రీనరీ బాగా ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్రీనరీతో పాటు ఇక్కడ ఉడతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదే మన స్క్విరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ స్క్విరల్స్ నుండి నేను నా మొక్కల్ని ఎలా రక్షిస్తున్నాను అండ్ వాటితో ఎలా కుస్తీ పడుతున్నాను ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు మై గార్డెన్. Mommy got one now. Good. 5 struck. Yeah. మిగిలిన Okay. స్లోగా మట్టి తీయకుండా ఓన్లీ. Oh, a little bit of buds came out. It's okay. Oh! Mommy, how could you do so big as well? Let me try. Just a lot. Okay. రాజేష్ అయితే We have to salute it. Don't make it rain on my hand. get up. Let me get in the card. And then, చెప్పేది వినిపించుకోగానే. hey! But first, make a hole, I said. రాజా హోల్స్ వద్దు. Hey! First, I said
again. Make a hole. Just make my hole. Over there. She's going. అదిగో ఆ పైప్లో కనిపిస్తుందా స్క్విరెల్? నిన్నేమనలే, బయటికి రా. సరే పో, నేను వెళ్ళిపోతున్నా. నేనేమనలే, బయటికి రా. వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపో మీ ఇంటికి, నేనేమనను. ఎంతసేపు ఉంటావు అక్కడ? క్యూట్గా ఉంది నీ ఫేస్. ఇట్లకే ఇదిగో ఇందులో దాక్కొని ఇలా స్లోగా వచ్చి నా మొక్కలు తినేస్తాయి. సరే, దీన్ని ఇప్పుడు ట్రిక్ చేద్దాం. నేను తలుపు తీసినట్టు చేస్తా. నీకు ఆకలిస్తుందా? ఏం తింటావు అసలు? మొక్కల్లో ఏం తింటావు నువ్వు? మట్టి తింటావా? సరే, ఏమనలే, వెళ్ళిపో. లోపలికి కాదే, బయటికి. నుంచొని మరీ చూస్తున్నావే, అస్సలు భయం లేదు నీకు? తెల్లారింది నీకు అసలు. సో హియర్ ఈస్ మై బ్యూటిఫుల్ గార్డెన్. ఇది వచ్చి తులసి పాట్. ఇది ఆల్రెడీ పాట్ పెయింటింగ్లో చూసే ఉంటారు కదా, నేను చేసుకున్న పెయింటింగ్. అండ్ ఇది మెంట్, మన పుదీనా. అండ్ ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు. అండ్ ఇది వచ్చి మన ఆలు అన్నమాట. ఇది ఫుల్ ఇందులో ఉంది ఆలు మనకి. అండ్ ఇవి టమాటోస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా ఇక్కడ పువ్వులు ఉన్నాయి. 2 టమాటో చెట్లు ఇది యాక్చువల్లీ. ఇందులో ఒక టమాటో ఉంది, ఇందులో 2 టమాటో ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చి మిర్చి, ఇంకా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇవి కూడా 2 చెట్లు ఉన్నాయి. అండ్ ఇది మన దోసకాయ. ఈ దోసకాయ కూడా ఇక్కడ ఇలా పాకుతోంది ఆల్రెడీ. దోసకాయ. అండ్ ఇది మన మేతి, ఫెనుగ్రిక్ సీడ్స్, ఇవి మేతి లీవ్స్. అండ్ అగైన్ ఇది తులసి. అండ్ ఇది అగైన్ మింట్. అదే దోసకాయ చెట్టు. అండ్ ఇది కూడా సేమ్ దోసకాయ కాదు, చాలా ప్లేస్ ఆక్యుపై చేసింది ఇది బాగా. సేమ్ ఈ గోళంలో ఉన్న దోసకాయ, అండ్ ఇది కూడా సేమ్ టైంలో నేను వేశాను, కానీ ఇది మాత్రం ఇంతే గ్రో అయింది. అది మాత్రం ఫుల్ ఆక్యుపై చేసింది. సో నేల మీద వేసేదానికి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందన్నమాట ప్లాంట్లో. సో ఇది మొత్తం ఇలా ఆక్యుపై అయింది. అండ్ ఇప్పుడు ఈ దోసపాదులో ఆల్రెడీ నాకు 2 కాయలు ఉన్నాయి, పెద్దవి, కలర్ వచ్చేది. సో అది ఈరోజు ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నాకు దోసకాయలు ఎక్కడున్నాయి నాకు మాత్రమే తెలుసు, అవి ఎక్కడున్నాయి చూపిస్తారా? మనకి చాలా వరకు పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులన్నీ మనకి చిన్న చిన్న కాయలు కూడా వచ్చినవి ఉన్నాయి, కానీ ఈ ఆకుల్లో అవి కవర్ అయిపోతున్నాయి. సో నేను రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాయి, ఈ కాయ ఎంత అయింది, కలర్ వచ్చిందా లేదా అని చెప్పి. సో అలా వెతికిన వాటిలో నాకు 2 కాయలు కనిపించాయి. ఒకటి ఆ ప్లేస్లో ఉంది, అండ్ ఒకటి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది పెద్ద కాయ కొంచెం. సో ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇది ఆల్రెడీ కలర్ వచ్చింది. సో ఇది రెడీగా ఉందన్నమాట కోయడానికి.
సో ఇది ఎక్కడ దాకా ఎలా ఉందో చూసి దాన్ని బట్టి కట్ చేద్దాం. ఓ ముళ్ళు ఉన్నాయి దీనికి. యా, దోసకాయకి ఫుల్గా ముళ్ళుంటాయి మనకి, దోసకాయకి. సో జాగ్రత్తగా పట్టుకొని కట్ చేయాలి దాన్ని. Wow, fresh produce from my garden. యా, నెక్స్ట్ సెకండ్ కాయ ఎక్కడ ఉందో చూసి దానికి వచ్చేద్దాం. ఇప్పుడు బాగుంది కలర్ కూడా. యా, సెకండ్ కాయ ఇక్కడ ఉంది, కొంచెం చిన్నది బట్ స్టిల్ కలర్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సెకండ్ ఇది. ఇక్కడ కనిపిస్తుంది సెకండ్. ఇదిగా చెట్టుది డైరెక్ట్ ఉంది. ఇప్పుడు కట్ చేస్తున్నా. సెకండ్ కాయ ఫ్రమ్ మై ప్రొడ్యూస్. 2 వచ్చాయి. ఇంకా మనకి లోపల చాలా కాయలు ఉన్నాయి, కానీ ఇంకా కలర్ రావాలి. ఈ మాత్రం కలర్ వస్తే కూడా కట్ చేసేయచ్చు మనం, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ వస్తే మనకి ఉడతలు అవి వచ్చి తినేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఈ కలర్ వచ్చినప్పుడే కట్ చేసేసుకుంటే మనకు కూడా, ఐ మీన్ ఇంత గట్టిగా ఉండాలంటారు కదా దోసకాయ ఏ ఐటమ్ చేయడానికన్నా. సో అందుకే ఈరోజు ఇంకా కట్ చేస్తాను అనమాట. మీకు మెయిన్ మొక్క చూపించడం మర్చిపోయాను, ఇందులో కలిసిపోయాను కాబట్టి ఆ విషయం మర్చిపోయాను. ఇందులో నేను ఆల్రెడీ పప్పాయ కూడా వేసుకున్నాను. చూడండి, ఇక్కడ పప్పాయ కూడా మనకి 3 ఉన్నాయి ఇక్కడ మొక్కలు. చూడండి, ఇక్కడ ఒక పచ్చికాయ ఆల్రెడీ రెడీ అవుతుంది ఇది మనకి. అండ్ ఇది చూసారు కదా పప్పాయ, అది ఇది కూడా. ఈ ఆకులు అడ్డేయడం వల్ల వాటికి ఇప్పటిదాకా ఎండ తగలలేదన్నమాట. అది మెయిన్గా స్పెషల్. ఎండ మాత్రం బాగా ఉండాలి మన మొక్కలకి. సో ఈ పప్పాయకైతే ఎండ తగలక అవి ఇంకా కొంచెం గ్రో అవ్వడానికి టైం పడుతున్నాయి. చూడాలి ఈ సీజన్లో. ఐ మీన్ మాకు తక్కువ టైం ఉంటుందని చెప్పాను కదా, ఈ తక్కువ టైంలో ఈ చెట్టు ఎంతవరకు వస్తుందో చూడాలి. సో దీని గురించి నేను మళ్ళీ స్పెషల్గా ఇంకో వీడియో తీస్తాను నేను గార్డెనింగ్ గురించి. అప్పుడు ఈ చెట్లు ఎంతవరకు వచ్చాయో చూపిస్తాను మీకు నేను. దిస్ ఈజ్ మై ఆలు, ఆశీర్వాద్ ఆలు. యా, ఆశీర్వాద్ కవర్లో వేసాను నేను. చిన్న హోల్స్ పెట్టాను చూడండి, కింద కనిపిస్తున్నాయి కదా, చిన్న హోల్స్ పెట్టాను వీటికి, సో దట్ వాటర్ అందులోంచి బయటకు వెళ్ళడానికి. అండ్ యా, మనం ఏ కవర్లో వేసినా కూడా ఆలు ఈజీగా వచ్చేస్తుంది. సో లైక్ మన డస్ట్బిన్ కవర్స్లో వేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఆలు. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, ఇలా కవర్లో వేసి. మీకు కనుక ప్లేస్ లేకపోతే కనుక, భూమి మీద ప్లేస్ ఉంటే కనుక, నేల మీద ప్లేస్ ఉంటే కనుక నేల మీద వేసుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది మనకు ఆలు. ఈజీగా పట్టుకుంటుంది ఆలు మనకి. ఇది చూసారు కదా మెంతి కూర. ఇది ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్. ఈ బాక్స్ ఏంటంటే మనకి ఇక్కడ యూఎస్లో కేక్ ఆర్డర్ ఇస్తే బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ ఇది. సో ఈ బాక్స్, ఇంత పెద్ద బాక్స్ పడేయడం ఇష్టం లేక ఏదో ఒక దానికి యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను ఇలా యూజ్ చేశాను దీన్ని. అండ్ ఆల్రెడీ మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను 3 times ఆల్రెడీ ఇందులో మేతి లీవ్స్ వేసాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ ఉంది కదా. ఫస్ట్ టైం వేసినప్పుడు ఇంతే మట్టి వేసి నేను ఆల్రెడీ మెంతి వేసాను ఇందులో. అండ్ సెకండ్ టైం ఈ గ్రీన్ కలర్ వచ్చిన దాంట్లో వేసాను. అండ్ ఇప్పుడు థర్డ్ టైం దీంట్లో వేసాను అనమాట. సో ఆ లెవెల్ వరకు నేను మట్టి ఫిల్ చేస్తూ వచ్చి వేసాను అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టి వేసి మళ్ళీ విత్తనాలు వేసాను. మళ్ళీ ఇది కూడా తీసేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఈ లెవెల్ వరకు మట్టి వేసి మళ్ళీ వేసాను. ఇప్పుడు ఇవి కూడా అయిపోయిన తర్వాత ఫుల్ ఇక్కడి వరకు మట్టి వేసి దాని మీద మళ్ళీ విత్తనాలు వేస్తాను. సో చాలా హెవీగా ఉంది ఇది. మేతి కూడా మీ అందరికీ తెలిసిందే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఏదైనా ఖాళీ బాటిల్ కానీ ఏదైనా లేకపోతే కవర్స్ ఉన్నా కూడా ఈజీగా వస్తాయి మనకి. ఇవన్నీ మేతి అండ్ ఆలు ఇవి 2 చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి. సో కవర్స్ కానీ ఏమైనా ఎంటీ బాక్సెస్ లేకపోతే ప్లాస్టిక్ బాక్సెస్ అయినా సరే కింద చిన్న హోల్ పెడితే ఈజీగా వచ్చేస్తాయి మనకి అవి. సో ఇది నా గార్డెనింగ్ మొత్తం. ఉన్న చిన్న వాటిల్లోనే ఇన్ని వెరైటీస్ వేసాను నేను.
రోజు 2 టైమ్స్ వాటర్ చేస్తాను. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ చేస్తాను. వాటరింగ్ చేసిన తర్వాత మనకి లీవ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎండకి డ్రై అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో లీవ్స్ కూడా నేను కొంచెం స్ప్రే చేస్తాను వాటర్ని. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకి లీవ్స్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవుట్డోర్లో చూపించాను కదా ఇప్పటిదాకా. ఇప్పుడు నేను ఇండోర్లో ఏమేమి పెంచుతున్నానో చూపిస్తాను. సో ఇవి నేను ఇండోర్లో పెంచినవి. ఎస్, ఆల్రెడీ నేను బయట మేతి పెంచుతున్నాను కదా, ఇవి 2 మోర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనమాట. చూడండి, ఇది మనకి తోటకూర అనమాట. ఇవి వాటర్లో పెంచుతున్నాను నేను. ఇలా గ్లాసుల్లో వాటర్ వేసి పెంచుతున్నాను. ఆల్రెడీ నేను ఒక తోటకూరని నేను బయట వేసాను, కానీ అది ఎందుకో డ్రై అయిపోయింది, ఎండిపోయింది బాగా. సో ఇంకా ఇది వాటర్లోనే కంటిన్యూ చేస్తే బెటర్ కదా అనిపించింది. నేను ఓన్లీ ప్లెయిన్ స్టెమ్ మాత్రమే వేసాను. మనం ఆల్రెడీ గ్రాసరీ స్టోర్లోంచి తెచ్చుకుంటాం కదా, అది ఓన్లీ స్టెమ్ ఉంటే ఆ స్టెమ్ మాత్రమే వేసాను. దానికి లీవ్స్ అన్నీ వచ్చాయి అండ్ మనకి కింద రూట్స్ అవన్నీ కూడా చూపిస్తా చూడండి. రూట్స్ వచ్చేది ఇంకా ఆల్రెడీ. సో ఇది ఇలాగే వాటర్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి మళ్ళీ ఎండకి చచ్చిపోతుందేమో అని భయం వేసి. ఇది బచ్చలి కూర, ఇది కూడా సేమ్ అంతే. వాటర్లో కట్ చేసి ఓన్లీ స్టెమ్ వేసాను. ఈ చిగురు ఫ్రెష్గా వచ్చింది దీనికి అండ్ ఇగో రూట్స్ కూడా వచ్చాయి దీనికి. అండ్ ఇది ఇంకో స్టెమ్ అనమాట, దీనికి కూడా ఆకులన్నీ ఫ్రెష్గా వచ్చాయి. నేను ఓన్లీ ఈ చిన్న ముక్క ఏదైతే ఉందో అది మాత్రం వేసా, దానికి రూట్స్ వచ్చి దానంతటా అవే చిగుర్లు వచ్చేవి. ఇది కూడా నేను వేయడానికి నాకు ధైర్యం చాలట్లేదు, ఉన్నవి కూడా పాడైపోతాయేమో అని చెప్పి. అందుకని వీటిని ఇలాగే పెంచుకుంటున్నాను. అండ్ వీటిని నేను 2 డేస్కి ఒకసారి దీన్ని వాటర్ మారుస్తాను అనమాట. వాటర్ మార్చి మళ్ళీ దీంట్లో ఫ్రెష్ వాటర్ నింపి మళ్ళీ ఈ మొక్కలు యాస్టిల్స్కి ఇందులో పెట్టేస్తాను. సో చూడాలి ఇవి ఎన్ని రోజుల వరకు ఇలా కంటిన్యూ చేస్తాను నేను. సో మళ్ళీ నేను దీన్ని వీడియో తీస్తానని చెప్పాను కదా, ఆ టైంకి ఈ మొక్కలు ఎంత పెద్దవయ్యా మీకు చూపిస్తాను. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో ఇది నా గార్డెనింగ్ వీడియో. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మీకు గార్డెనింగ్ టిప్స్ అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్.